మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఈ పిటిషన్ను విచారించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డైరెక్టర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ మరియు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత నిర్వహిస్తామని న్యాయమూర్తి తెలిపారు. జగన్ తరపు న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగన్కు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేనందున సిఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీ భద్రత కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. జగన్కు ప్రాణహాని ఉందని, రాష్ట్రంలో ఇటీవల ఆయన పర్యటనల సమయంలో జరిగిన ఘటనలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి పొన్నారావు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ జగన్ గతంలో కూడా ఇదే విధమైన పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.